అందరికీ నమస్కారం, నేను మీ రావేంద్ర. ప్రజెంట్ వచ్చేసి మీకు ఒక స్మార్ట్ ట్యాబ్ అయితే తీసుకొని వచ్చానండి మీ ముందరికి. మీరు చూడొచ్చు, ఇది ప్రైస్ చాలా 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 తక్కువ ప్రైస్ అండి. చాలా విత్ మీకు స్పీకర్స్తోనే వస్తుంది. ఇది ఇన్బిల్ట్లోనే స్టాండ్ అయితే ఉంటుంది, సపరేట్గా స్టాండ్ అయితే అవసరం లేదు. అతి తక్కువ ప్రైజు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్గా అయితే చూడండి. కొత్తగా మా ఛానల్ చూసిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రజెంట్ అయితే మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం స్మార్ట్ ట్యాబ్. ఇది వచ్చేసి మనం అన్బాక్సింగ్ అయితే చేద్దామండి. ఓకేనా. ఇది వచ్చేసి మనకు ప్రైస్ అంతా కూడా మీకు చెప్తానండి. చెప్పాను కదా, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్గా అయితే చూడండి. ఇవ్వండి స్మార్ట్ ట్యాబ్. మనకు దీంట్లో వచ్చేసి అడాప్టరు మరియు స్మార్ట్ ట్యాబ్ అయితే వస్తుంది. ఇంకంతే, దీంట్లో ఏం రాదు. మీకు చూపిస్తాం, చూడొచ్చు. ఓకే, ఇది ఫస్ట్ ఇది ఓపెన్ చేద్దాం. ఇది చూసారు కదా, అడాప్టర్ అయితే ఇచ్చారు మనకు. లెంత్ దాదాపు ఒక 3 మీటర్స్ వైర్ అయితే ఉంటుంది. ఇది సైడ్ అయితే పెట్టేద్దాం, ఇది ఎంతో అవసరం లేదు. ఇవ్వండి ట్యాబ్. 2 స్పీకర్స్, 2 స్పీకర్స్ వస్తాయి. అలాగే మనకు ఇక్కడ హెడ్ఫోన్ జాకు మరియు సిమ్ ట్రే అయితే ఇచ్చారండి. 4G సిమ్ ట్రే అండి. ఇది 4Gతో ఎనేబుల్ అయితే వస్తుంది మనకు. అలాగే ఇక్కడ పక్కన వాల్యూమ్ ట్యాబ్స్ అయితే ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకు ఇది పవర్ బటన్ ప్లస్ లాక్, స్క్రీన్ లాక్ అయితే అన్లాక్ బటన్ కూడా ఇదే అండి మనకు. తర్వాత అడాప్టర్ పవర్ కనెక్షన్కి. సో మనం ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం. ఒకసారి ప్రెస్ చేస్తున్నా, ఓకే, ఆన్ అవుతుంది. మనకు వచ్చేసి 2 కెమెరాస్ అయితే ఇచ్చారండి. ఒకటి ఇక్కడ, ఒకటి వచ్చేసి కింద పక్కన ఇచ్చారండి. దీనికి ఫ్రంట్ లేదు, కింద ఇచ్చారు. మీకు అది కూడా చూపిస్తాను. తర్వాత ఇన్బిల్ట్ మైక్ ఉంటుంది మనకు, అంతా కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి స్పెసిఫికేషన్స్ చెప్తానండి. ఇది మనకు 3GB ర్యామ్, 32GB ఇంటర్నల్ మెమొరీతో అయితే వస్తుంది. అండ్ మనకు డ్యూయల్ స్పీకర్స్ అంతా కూడా వస్తుంది. Android 10 OSతో అయితే వస్తుందండి. 6400 mAh బ్యాటరీ అయితే ఉంటుంది ఇన్బిల్ట్ దీంట్లో. సో మనకి ఆన్ అయిన తర్వాత మనకి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం. ఓకే, ఇది ఆన్ అయిందండి. ఇట్లా స్క్రీన్ అయితే వస్తుంది. అన్లాక్ చేసామంటే ఇట్లా వస్తుందండి. దీంట్లో మనకు వైఫై, ఇన్బిల్ట్ సిమ్ ఆప్షన్ అయితే ఉంది కదా, సెల్యులార్. ఓన్లీ ఫర్ డేటాకు మాత్రమే అండి ఇది. మరి కాల్స్ అయితే ఎటువంటి కాల్స్ చేసుకోవడానికి అయితే ఉండదు. అలాగే MediaTek 8183 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఫ్రంట్ 8MP సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. మీకు చూపిస్తా చూడండి. ఫ్రంట్ ఇక్కడ ఒక కెమెరా ఉంటుంది, ఇక్కడ ఒక కెమెరా ఉంటుంది. సో మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను కెమెరా. చూడొచ్చు మీరు. సపోజ్ కెమెరా ఓపెన్ చేస్తేనే, ఓకే, చూస్తున్నారు కదా, ఇది డౌన్ ఫేసింగ్ కెమెరా అండి. సపోజ్ నేను ఇక్కడ కెమెరా చేంజ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనేది వస్తుంది. చూడండి, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇది. సో మనం ఇట్లా క్లిక్ చేసామంటే డౌన్ ఫేసింగ్ కెమెరా చూడండి, డౌన్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది కెమెరా. చూడండి, క్లోజ్ అయిపోతుంది చూడు కెమెరా అండి. మళ్ళీ క్లిక్ చేసామంటే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వస్తుంది, చూడొచ్చు. ఓకేనా. మనకి 8MP కెమెరా అయితే వస్తుంది. పర్లేదు, కెమెరా మనం వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి అంతా కూడా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో మనకు ఫ్రంట్ స్పీకర్స్ అయితే వస్తాయి. అది కూడా మీకు చూపిస్తాను సింపుల్గా. చూడండి, సెట్టింగ్స్లో వెళ్తేగిన ఇది Android 10 OSతో వస్తుంది మనకు. సౌండ్, ఓకే, సౌండ్ కూడా చాలా బాగుంది అసలు. మీరు చూడొచ్చు, చూడండి సౌండ్. మనకి వైఫై వచ్చేసి మనకు 10 inches HD స్క్రీన్ అయితే వస్తుందండి. మీరు చూడొచ్చు, మనకు వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. సిమ్ మాత్రం మనకి వైఫై డేటా మాత్రమే యూజ్ అవుతుంది. సో చూస్తున్నారు కదా, సౌండ్ కూడా చూడండి ఎంత బాగా వస్తుంది. సౌండ్ అసలు చాలా బాగుందండి. చూడండి, సౌండ్ అయితే చాలా బాగుంది. మీకు క్లియర్ గా వాయిస్ అయితే చాలా క్లియర్ గా అయితే ఉంటుందండి. చాలా క్లియర్ గా అయితే ఉంటుంది వాయిస్. సో మీ పిల్లలకైతే చాలా బాగుంటుంది. ఆన్లైన్ క్లాసెస్ కానీ, దీనికి ఏదైనా వీడియోస్ చూసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. చిన్న చిన్న గేమ్స్ కూడా చాలా బాగా అయితే ప్లే అవుతుందండి. 3GB ర్యామ్, ఇంటర్నల్ మెమొరీ, అలాగే మనకు 32GB అయితే వస్తుంది. ఎక్స్పాండబుల్ కూడా ఉంటుందండి. సిమ్ ప్లస్ ఒకటి మనకి మెమొరీ కార్డ్ అయితే ఎక్స్పాండబుల్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకు 6000 రూపీస్ మాత్రమే ఇది ప్రైస్. మన అనంతపురం నియోటెల్లో అయితే ఇది దొరుకుతుందండి అవైలబిలిటీ స్మార్ట్ ట్యాబ్. మీకు స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను, మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. మీకు కావాలనుకుంటే మన అనంతపురంలో కమలానగర్లో నియోటెల్ ఉంటుందండి షాపు. సెకండ్ బ్రాంచ్ వచ్చేసరికి మనకు అనంతపురం సుభాష్ రోడ్లో అయితే ఉంటుంది. టవర్కిల్ దగ్గర నుంచి జస్ట్ 200 మీటర్స్లోనే ఉంటుంది నియోటెల్ షోరూమ్. మీకు అక్కడ దొరుకుతుంది, వెళ్ళి తీసుకోవచ్చు. మీ పిల్లలకి చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే ఇది అప్డేట్. మరో వీడియో అయితే మరీ కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.